నమ్మదగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము 2 తిమోతి 2:11-12. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగననును. మన శక్తిహీనతకు, ప్రభావహీనతకు గల కారణాన్ని కనుగొనడానికి మనము చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము క్రీస్తుతో కూడా చనిపోయామా? సహవాసంలో నూతన జీవము, పునరుత్థాన జీవము విశదపరచబడటం లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన యొక్క అత్యున్నత విజయాన్ని మనకు ప్రసాదించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన వర్తమానము ఏమై ఉండాలి? మేము క్రీస్తుతో కూడా చనిపోయిన వారము. పాత స్వభావము చనిపోయింది. మీ పాత స్వభావము మొటిమల వలె పొడుచుకొని వచ్చి నిన్ను విసిగిస్తుంది. ఈ లోకము తిరిగి లేచిన యేసయ్య జీవితాన్ని చూడాలని కోరుకుంటూ ఉంది. మన ప్రభు ఎక్కడా? ఆయన సర్వశక్తుని కుడిపార్శ్వమున ఉన్నారు. అలాంటి శక్తిని నీవు సాధకం చేసుకోవడం సాతానుకు ఇష్టం లేదు. కాబట్టి నీ శరీరాన్ని స్వాధీనపరుచుకొని రకరకాల రూపాలతో బయటకు పొడుచుకొని వచ్చేటట్లు చేస్తాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోతే క్రీస్తుతో కూడా బ్రతుకుతాం. అది ఎంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది? క్రీస్తు కొరకు మనలో ప్రతి ఒక్కరము సజీవ సాక్షులుగా ఉంటే అది మన దేశంలో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుంది? యేసయ్య మరణించిన సమయంలో యెరూషలేములో ఎంతమంది సాక్షులున్నారు? అనేక మంది లేరు. ఒక రకమైన నిస్పృహలో ఉన్నటువంటి ప్రజలు వారు. అయితే పునరుత్థానమనే వాస్తవము వారికి బయలుపరచబడినప్పుడు వారు మార్చబడ్డారు. ఎలాంటి అధికారం వారిలోకి వచ్చింది? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 2 తిమోతి 2:12. శ్రమలను సహించే విషయమై మన వైఖరి పరిశుద్ధపరచబడాలి. సాధారణంగా మనకు కష్టాలంటే ఇష్టం ఉండదు. మనము ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. యేసయ్య కొరకు మనము దేనినైనా సహించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక ఖైదీని కలిసినప్పుడు, మీరెన్ని సంవత్సరాలు జైలులో ఉన్నారు అని నేను ఆయన అడిగినప్పుడు 14 సంవత్సరాలు అన్నారు. ప్రతిదినము సహించుకునే 14 సంవత్సరాలన్నమాట. ఆయనకది ఎంత కష్టము! అంతేకాకుండా అది ఆయనను ఎంత సౌందర్యవంతునిగా మార్చిందో. యేసయ్య కొరకు సహించేవారికి ప్రత్యేకమైన గుణలక్షణం ఉంటుంది. యేసయ్యతో కూడా చనిపోతే దేవునిని మహిమపరిచే నూతనమైన ఆలోచనలు, నూతనమైన కోరికలు మనకు కలుగుతాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.